ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఆవిడికి తెలియందేంటంటే రిషి బారి నుండి స్రవంతిని దేవుడు కూడా కాపాడలేడని. లేదమ్మా, నాకు నమ్మకం లేదు. నిజంగా దేవుడనేవాడుంటే ఆ దుర్మార్గుణ్ణి అలా వదిలేయడు, నన్నిలా నిస్సహాయ స్థితిలో ఉంచడు. అలా కాదురా, దేవుడు నీకే సహాయం చేయడం లేదంటే ఆయన నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఆయనకి నీ మీద నమ్మకం ఉందని అర్థం. వచ్చిన కష్టం నుంచి నీకు నువ్వే బయటపడతావని ఆయన చూస్తున్నాడు. అలా జరగని రోజు ఆయనే వస్తాడు. నేను పూర్తిగా నిస్సహాయునైపోయానమ్మా. ఏ పని చేయలేకపోతున్నాను. ఏం చేద్దామన్నా నా కూతురు గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పవే ముసల్దానా, పవర్ ఆఫ్ అటర్నీ సిరి పేరున రాయమని చెప్పు. అది కాదురా జగన్, ఎన్నో సంవత్సరాల నుంచి మనల్నే నమ్ముకొని కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు మనం చెయ్యొదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి కదా. అది మనకి మంచిది కాదురా జగన్. ఇప్పుడేం చేద్దామమ్మా? ఈ పరిస్థితిలో నేను కంపెనీ వ్యవహారాలు చూడలేను. నా కూతురు దొరికే వరకు నేను మామూలు మనిషిని కాలేను. సరేరా, ఒక పని చేద్దాం. సిరికి కొన్ని రోజులు పవర్ ఆఫ్ అటర్నీ ఇద్దాం. కంపెనీ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి. జగన్, సిరి ఎంతో సమర్థురాలు. కంపెనీ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకుంటోంది. ఆఫీస్ పనులు మనమైనా చూడాలి, లేదా మన తరఫున వేరే వాళ్ళైనా చూడాలి. అప్పుడే అంతా కరెక్ట్గా ఉంటుంది. నువ్వేమంటావు? నేనెంత సమర్థురాలనో ముందు ముందు నీకే తెలుస్తుంది. సరేనమ్మా, లాయర్ గారికి చెప్పి పేపర్స్ ప్రిపేర్ చేయించు. సరేరా, అలాగే చేయిస్తాను. ఇక జగన్ పతనం స్టార్ట్ అయింది. త్వరలోనే రిషి పగ తీరబోతుంది. అప్పుడే నీ ఫేస్లో చౌకల కనపడుతుంది శ్రవంతి. తొందరలోనే నిన్ను పిచ్చిదాన్ని చేస్తాను. శ్రవంతి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి చెప్పాను. ఆయన ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం అని, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. సో నేను వాటిని నీకోసం తీసుకొచ్చాను. ఈ టాబ్లెట్స్ అన్నీ రెగ్యులర్గా వేసుకోవాలి శ్రవంతి. అప్పుడే నీకున్న రోగం క్యూర్ అవుతుంది. టాబ్లెట్స్ దీని చేతికిస్తే ఏ గూగుల్లోనో చెక్ చేస్తుంది. అప్పుడు నిజం తెలిసే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ దీనికి ఇవ్వకూడదు. ఇటివో, వీటిని నేనే నీకు రెగ్యులర్గా వేస్తాను. నువ్వు మర్చిపోతావు. అసలే నీ మైండ్ సెట్ బాగోలేదు. శ్రవంతి, నేనెళ్ళి నీకు జ్యూస్ తీసుకొని వస్తా. ఈ టాబ్లెట్స్తో
ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతావు శ్రవంతి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మావయ్య ఆత్మకి శాంతి కూడా కలుగుతుంది. మావయ్య, నీ ఆ జన్మ శత్రువుకి నరకం చూపిస్తున్నాను. త్వరలోనే వాడు ఆత్మహత్య చేసుకుని నీ దగ్గరికి పైకొచ్చేస్తాడు. అప్పుడు వాడిని చూసి గర్వంగా నవ్వుతూ గాని. చెప్పాల్సిందేదో మావయ్యకి చెప్పేశాను. ఇక మావకు కూడా ఈ న్యూస్ చెప్పాలి కదా. మంచితనమే శాపమై నీ జీవితాన్ని నాశనం చేస్తుందనుకోలేదు. అలా అనుకుంటే నిన్ను కూడా ఎవరిని నమ్మనీయకుండా నీ స్వార్థం నువ్వు చూసుకునే దానిలాగా పెంచేవాణ్ణి. గుడ్ మార్నింగ్ మామా. మామా, ఈ రోజు నుంచే ఈ టాబ్లెట్స్ నీ కూతురికి వేయడం స్టార్ట్ చేశాను. ఇవేంటని అడుగు. రే రే అవేం టాబ్లెట్స్ రా? రే, నా కూతుర్ని చంపేస్తావా? నేను హర్ట్ అయ్యాను మామా. ఎన్ని రోజులైనా నువ్వు నీ అల్లుడిని అర్థం చేసుకోలేదు. నీ కూతుర్ని నేను ఒక్కసారిగా ఎందుకు చంపుతాను? దాన్ని మెల్లమెల్లగా కృంగి కృషించిపోయేలా చేస్తాను. అది చూసి పైనున్న మా మావయ్య, కిందున్న నేను హ్యాపీగా ఫీల్ అవుతాం. రే, ఎందుకురా నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు? అసలు టాబ్లెట్స్ ఏంట్రా? ఏం లేదు మామా, తనిప్పుడు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటుంది. కాదు కాదు, తనలా ఊహించుకునేలా నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వాడితే తను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు సూసైడ్ కూడా చేసుకోవచ్చు. రిషి, ప్లీజ్ రా, నా కూతురు నేను చేయొద్దు. నేను ఓడిపోయాను రా. ప్లీజ్ గివ్ బ్యాక్ మై డాటర్, ప్లీజ్. కుదరదు మామా. పైనున్న మా మావయ్య ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నీ కూతుర్ని వదిలేసి తనని డిసప్పాయింట్ చేయలేను. పైగా నువ్విలా బ్రతిమిలాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. రే ప్లీజ్, నా కూతురు నాకు ఒక్కసారి చూపించరా రిషి, ప్లీజ్ ప్లీజ్ రా. రూల్స్ ఒప్పుకో మామా. టైం వచ్చినప్పుడు నేనే చూపిస్తానులే. పులిలా గాండ్రించేవాడివి, ఇలా పిల్లిలా అయిపోయావేంటి మామా? రే, నువ్వు నా చేతికి దొరికితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నేను నీ చేతికి దొరికినా నువ్వు ఆ పని చేయలేవు మామా. ఎందుకంటే ఒక చెడ్డోడు మంచోడిలా నటించొచ్చు, నాలా అదే నీలాంటి మంచోడు చెడ్డోడులా ఎప్పటికీ నటించలేడు.